ఈ మైన కొరకు ఇది మీరే మాకు దీవెనకరంగా చేయడం ప్రార్థన కొరకు ఈ ఏర్పాటు మెంబర్లందరూ సమకూర్చి తీసుకుంటాం. మీరు చేసినంత 20% సమయం అయిపోయింది. మనం ప్రార్థనలు వెళ్దాము. ఈ దినాంశాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యమైనటువంటి అంశాలు పోస్ట్ చేస్తాం కనుక వాటిని ఆధారం చేసుకొని ప్రార్థనలు ప్రారంభించండి. శరవణం గారు ప్రార్థన చేయండి. జ్యోతమ్మ, ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఉదయకాలమున ప్రభా మరి యొక్క దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ విధంగా మీ సన్నిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, గత కాలం అంతటి నుంచి ఇప్పటి వరకు కాపాడిన విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా, నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు ప్రభా. మరి నూతనంగా ప్రభా జనవరి నెలంతా మీరు కాపాడారు, అందుని బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి నెలలో కూడా మీరు ప్రవేశపెట్టి ప్రభా ముందుకు సాగనింప చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. సజీవుల లెక్కల్లో మమ్మల్ని కూడా ఉంచిన విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనేక నిరాశతోటి, నిస్పృహలతోటి ప్రభా మరి ఎంతో కృంగిపోయిన ఉన్నటువంటి ప్రభా నాయక జీవితంలో ప్రభా ఉదయకాలంలో ప్రభా ఈ విధంగా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రభా మీరు నన్ను బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా ఈ యొక్క ప్రార్థన గుంపులోకి ప్రభా నన్ను కూడా చేర్చిన విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనేక ప్రార్థనాంశాలు ఉంటున్నవి ప్రభా. వాటిలో కొన్నిటిని ప్రభా నేను ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి, మీ సన్నిధిలో విన్నవించుకోవటానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి, మా యొక్క పరిచర్య విషయంలోనూ ప్రభా ప్రతి విషయంలోనూ మేము వెనకడుగు ప్రభా మన వెనకంజలో ఉన్నప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలంలో ప్రభా మీ యొక్క దాసుని ద్వారా ప్రభా మీరు ప్రభా మరి వాక్యాన్ని అనుగ్రహిస్తూ ప్రభా మమ్మల్ని మేలుకొలుపుతూ ఉన్నారు. ఈరోజు ఆలస్యమైంది ప్రభా, దయతో క్షమించండి ప్రభా. మరి ఈరోజు అంతట్లో ప్రభా మేము క్షేమకరంగా ముందుకు సాగలిగేటట్టు సహాయం చేసి వేడుకొచ్చున్నాం. ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, మరి జ్యోతి సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాన్ని గురించి, అలాగే శ్యామల సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయ సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. శీబా సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా చాందిని సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. ప్రభా సిస్టర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుమారుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో ప్రభా మీరు సహాయం చేయాల్సి వేడుకొంచున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల రక్షగా సహాయం చేయండి. ఇంతవరకు తోడునీడుగా ఉన్నారు ప్రభా. మరి ప్రపంచ దేశాల్లో ప్రభా ఉన్నటువంటి ప్రభా పరిస్థితులన్నిటిని గమనిస్తున్నప్పటికీ ప్రభా మీ యొక్క రాకడ ప్రభా అతి త్వరగా ఉన్నదని సూచన ద్వారా ప్రభా మీరు ప్రభా మాకు వివరిస్తున్నప్పటికీ ప్రభా మేము ఇంకా ప్రభా మరి నిర్లక్ష్యంతో ప్రభా మరి
బద్ధకంతో ప్రభా మరి ఆ విధంగా వ్యవహరించినట్లయితే ప్రభా మా జీవితం వ్యర్థమే. కృప కలిగిన తండ్రి మమ్మల్ని ప్రభా మరి బలపరిచి స్థిరపరిచి కృప కలిగిన తండ్రి అనేక మందికి ప్రభా మీ యొక్క వాక్యం చెప్పి మీ సన్నిధిలోకి తీసుకురాగలిగేటట్టు ఆ సమయంలోనే ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము బలపరుచుకోగలిగినట్లు సహాయం చేయండి. ప్రపంచ దేశాలు ప్రభా 50 దేశాలు ప్రభా మిమ్మల్ని ప్రభా మరి వద్దు అనుకొని ప్రభా వారు జీవిస్తున్నప్పటికీ ప్రభా ఆ వ్యర్థమైన జీవితాల నుంచి ప్రభా క్రీస్తు ద్వారానే ప్రభా నిజమైన జీవితం ప్రభా సార్థకతని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. కృపకి చూపించండి. భారతదేశం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి మరి భారతదేశంలో ఉన్నట్టు అనేక రాష్ట్రాలు ప్రభా మరి ఆ బీజేపీ వశమై ప్రభా మరి మీకు వ్యతిరేకమైన ప్రభా శాసనాలు తీసుకొస్తుండగా వాటన్నిటిని ప్రభా మీరు తీసివేయాల్సిన వేడుకొంచున్నాం, అడ్డుకొనవలసిన వేడుకొంచున్నాం. సహాయం చేయండి. క్రైస్తవులంగా ప్రభా మేము క్రీస్తును కలిగి ముందుకు సాగలిగేటట్టు ప్రభా బలముగా ఉండునట్లు సహాయం చేయవలసిన వేడుకొంచున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మరి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి హైదరాబాద్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి సేవ చేస్తున్న మీ సేవకుల యొక్క పరిసరాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామీర్పేట గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి ప్రభా. మమ్మల్ని వాడుకోవలసిన వేడుకొంచున్నాం. ఈరోజు ప్రభా మరి కనీసం ప్రభా కొద్ది మందికైనా ప్రభా మేము సువార్త చెప్పగలిగినట్లు, కనీసం ఒక్కరికైనా మేము సువార్త చెప్పగలిగినట్లు ప్రభా ధైర్యంతో చెప్పగలిగినట్లు ప్రభా మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే ప్రభా ఏం మాట్లాడాలో కూడా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. మీరే మాట్లాడించవలసిన వేడుకొచ్చున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. ఇచ్చినటువంటి ప్రభా ఈ కొద్ది సమయాన్ని బట్టి, ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి ఒకసారి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేంగలేసయ వందనాలు స్తోత్రులయ. ఉదయకాల సమయంలో తండ్రి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ. ఎంతైనా నమ్మిస్తూ తీసినాను తండ్రి. నా రాజుగా ప్రభు ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ. రాజులైన యాజకంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ. ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు నేను స్థుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నేను జాగ్రత్తగా వెతికే భాగ్యం నాకు దయచేసి దయచేసి జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థన ఇంతవరకు బ్రదర్ చేసిన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చిన నమ్మి స్థుతిస్తున్న ఆ ప్రార్థన కూడా తండ్రి నీకు అంగీకారంగా ధూపం వల్ల నైవేద్యంగా నీ పాదాల చింతకు చేర్చుకుని జవాబు దయచేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అయినా మరి ముఖ్యంగా తండ్రి ఎబ్రోన్ సావాసం దైవసేవకులు జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో ఉన్న సేవకురాలు అక్కడ మంచి ఆరోగ్య దయచేయండి. అక్కడ పంపించబడుతున్న ప్రతి ప్రచన నేర్కట్టండి, ఫలింపచేయండి. సమస్య అంతట్లో కూడా మీరుండి తండ్రి పరిష్కారం జరిగించమని అడిగినప్పుడు అన్నిటికి చోటు అన్నజనులు తండ్రి వీరు దేవుడు ఏమాయని నిందించే వారుగా ఉంటున్నారు తండ్రి. అలాంటి స్థానం ఇవ్వకుండా మా దేవుడు గొప్ప దేవుడు అని మేము రుజుపరుచుకుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి మేము జయించగలిగే తండ్రి మాకు జయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన ఆటంకం నుండి తప్పించండి. దుష్టుని దూరపరచమని అడుగుతున్న ప్రభు సహాయం చేసండి. ముఖ్యంగా తండ్రి సల్మాన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకొని అయినా మరి జరుగుతున్న పరిచయ కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుడికలన్నింటిలో సహాయం చేసిన దాసిన బలపరిచిన ఆరోగ్యం దయచిన పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రతి ఒక్కరు కూడా మీ నామంలో తీరుస్తున్నామని అడుగుతున్న ప్రభు సహాయం చేసండి. పరిస్థితి ఎరిగిన దేవుడు, చూసిన దేవుడు తండ్రి వాటన్నిటిని తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు పొందనాలయా. అంటే జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చింది. పాప చదువులను భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. నేను స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీరు సన్ని తోడుగుంచుకుని అడుగుతున్నప్పుడు సహాయం చేసింది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయం అంతట్లో కూడా సహాయం చేయండి. అండ్ సెట్ లాంటి పరిచయం కూడా దీవించండి. ఇతర దైవ సేవలందరినీ కూడా వేరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం అంతట్లో కూడా సహాయం చేయండి. దీవులు ద్వీపకల్పాలు, రాష్ట్రాలు, దేశాలు మరి వాటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు పరిచర్య అంతట్లో కూడా సహాయం చేయండి. నార్త్ ఇండియా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ లేని ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఇచ్చినప్పుడు సహాయం చేస్తున్నాను. నిజం రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మోకాల్ని నామం లొంగులాగా ప్రతి నోరు నిన్ను స్తుతించలాగా మీరే సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాను. అలాగే తండ్రి నాయన మరి
ఈ దినము తండ్రి మరి బైబిల్ స్టడీ, ప్రార్థన కూడికలు, యవనస్తుల కూడికలు, గృహ కూడికలు మరి ఎక్కడెక్కడైతే కలిగి ఉంటున్నారో తండ్రి వాటన్నిట్లో కూడా మీరు సహాయం చేయండి. ఆలియాబాద్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం, షామీర్పేట పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిరాశని బలపరిచి నాయన వాడుకోమని అడుగుతున్నప్పుడు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రులయ్యా. అలాగే తండ్రి దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథులు, దిక్కులేని వారిని, దరిద్రులను, విధవరాన్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, రోగులను, అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులు. 50 దేశాల్లో తండ్రి నీకు వ్యతిరేకంగా ఉంటుండగా, బైబిల్ బ్యాన్ చేస్తుండగా తండ్రి వాటి నుండి తప్పించి నీ మహిమను చూపించి వారిని రక్షించుకోమని అడుగుతున్నా ప్రభా. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుంది. నీ దయా కనికరము చూపించి వారికి మంచి మనసును అనుగ్రహించి వాటి నుండి తప్పించి విడిపించమని అడుగుతున్న ప్రభు సహాయం చేయాలి. మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, రక్షించుకో. ప్రతి రాష్ట్రము అక్కడి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశ రాష్ట్ర అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి మనసును, మంచి పరిపాలన అందించడానికి సహాయం చేయండి. ప్రతి దేవుని బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని భారభరితమైన మనసు నాకును మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మరి 10th క్లాస్ విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్న కూడా జ్ఞాపకం చేసుకోండి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ 15 నుండి ఉంటుండగా తండ్రి బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రిపరేషన్ అంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడుతుండగా జ్ఞాపశక్తిని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేసింది. హెలిన ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని తన ఎగ్జామ్ లో కూడా తండ్రి మీరే సహాయం చేస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులను, బీటెక్ తండ్రి, మరి పీజీ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల, డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ కూడా పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయమని, జ్ఞానం, జ్ఞాపకశక్తిని బిడ్డలకు దయచేయమని, మరి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా కుటుంబంలో మీరు అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యలో ఉంటున్న బలహీనతను తీసేసి మంచి ఆరోగ్యం దయచేయండి. నామకార్థ ప్రేస్లుగా ఉంటున్న తండ్రి నిజమైన ప్రేస్లుగా చెప్పుకున్న భాగ్యం దయచేయండి. నా ప్రార్థన రక్షణకు తీసుకురమని అడిగిన ప్రభా. అన్నయ్యను, వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన రక్షణలో కూడా తీసుకురమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా ప్రభా. హర్తరత్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ కార్యం జరిగించండి. ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆశపడుతుంది తండ్రి. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఎగ్జామ్ లో నిన్నటి దినం ఎగ్జామ్ లో సహాయం చేసినందుకే నీకు వందనాలు. రేపటి దినాన్ని కూడా సిద్ధపరచమని అడుగుతున్నా ప్రభా. సహాయం చేస్తండి. ఎక్కడున్నా నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. కిడ్నీపై మీ కాపుదలు ఉంచిన ఆరోగ్యం దయచేయండి. యజమాని జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం దయచేయనైనా నమ్మకంగా నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలను తప్పించండి. ప్రతి ఒక్కరు మీ నామలో తీరుస్తామని అడిగినప్పుడు సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీ కొందరు, నేను బలహీనాలను అయినప్పటికీ నన్ను బలపరుస్తూ నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా నీ కొందనాలు, స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. ఆయన నీ కొందనాలు, స్తోత్రాలు. మరి అలాగే తండ్రి ఇంకా ప్రార్థించాలని ఆశ తండ్రి, ప్రార్థించలేకపోతున్నాను. అన్ని అంశంల కొరకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు జ్ఞాపకం చేసుకుని అక్కర్లు ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తారని నడుచిన. ముఖ్యంగా సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని నా సమస్య ఎరిగిన తండ్రి, ఆ సమస్య నుండి తప్పించేసే భార్య బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించేసి తిరిగి తండ్రి తన ఇంటికి రావడానికి సహాయం చేసే, ప్రేరేపించేసేయా. ఒక్కసారి తండ్రి వారితో మాట్లాడయ్యా. వారి కఠిన హృదయాలను తీసేసి తండ్రి మంచి మనసును అనుగ్రహించి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి తండ్రి వినతి సిస్టర్కు మంచి మనసును అనుగ్రహించమని ఇచ్చిన సమయానికి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకొని నీ ఘనమైన ఆమె ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని స్థుతించి ప్రార్థించడానికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమల తండ్రి, దయగల దేవా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో నాయన ఈ యొక్క ఉదయకాలంలో ప్రభా మరొకసారి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి క్షేమాన్ని అనుగ్రహించి తండ్రి మరొకసారి నీ ప్రియతో కలిసి ఆన్లైన్ ప్రేయర్లో కనెక్ట్ అవడానికి ఇచ్చిన యొక్క కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయాన్నే నీ యొక్క సన్నిధిని వెతకడానికి, నీ యొక్క కృపాసనము చెంతకు చేరి రావడానికి ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు. తండ్రి మరి ఈ యొక్క సమయంలో మా ప్రార్థన అంశాలను తీసుకొని సన్నిధికి వస్తుంటుండగా కరుణించి మీ కృప చూపించి తండ్రి మీరు మా ప్రార్థన ఆలకించి జవాబును దయచేసే దేవుడు అని స్తుతిస్తూ వస్తుంటున్నాను. ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి నాయన సేవకుడు నా కొరకు స్తోత్రాలు. అనుదిన జీవితంలో చాలా దేవుడుగా ఉంటూ బలపరుస్తూ కృప చూపిస్తూ తండ్రి సేవా పరిచర్లో సహాయపడుతూ వస్తున్నాను. నీ ప్రేమంతటిని బట్టి హృదయం కృతంతో చెల్లించుకుంటూ వస్తున్నాను. కలిగిన బలహీనతలన్నింటిలో కూడా నీ పునరుత్థాన శక్తిని దయచేస్తురండి. సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచుతురండి. సేవా పరిచర్యకు నాయన ఇక శారీరక బలహీనతలు ఏవి కూడా అడ్డు రాకున్నట్టు సహాయం చేస్తురండి.
బీపీ షుగర్ కంట్రోల్ ఉన్న సహాయం చేసిరండి. మీకు కృపను కనికరాన్ని చూపించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. విజయమేరక కొరకు స్తోత్రాలు. తన బలహీనతల్లో కూడా నువ్వు బలపరిచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి సేవ పరిచయలో కృపను అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎన్నో ఎడుదొడుకులు అయినప్పటికీ నాయన నా కృప నీకు చాలునన్న రీతిగా ప్రియులకు నీ కృపను దయచేస్తూ నాయన సేవలో కొనసాగింపజేస్తున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి మరి ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి బిడ్డ కొరకు స్తోత్రాలు. కొళ్ళ కొరకు తన జీవితంలో కూడా రాకపోకలు మీ సంతోడుగుంచి ఇంతవరకు కృపను అనుగ్రహిస్తూ వచ్చినారు. బలహీన పరిస్థితుల్లో బలపరుస్తూ వచ్చినారు. ఆరోగ్యం ఇస్తూ వచ్చినారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా బలాన్ని శక్తిని ఆ బిడ్డకు దయచేయండి. రాకపోకలు మీ సంతోడుగుంచండి తండ్రి. నీ కొరకు నాయన మరి నీ సాక్షి బిడ్డగా నాయన అన్ని స్థలాల్లో జీవించడానికి ఆ బిడ్డకు మీకు సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తాను. ఈ రీతిగా దయలు తండ్రి ఇదే నాన్న జరుగుతున్నటువంటి పరీక్షలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా స్థలాల్లో ఆయా రీతిగా జరుగుతున్న పరీక్షలన్నింటిలో నీ కృపను నీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి పిల్లి కొరకు స్తోత్రాలు తండ్రి. అక్కడ జరుగుతున్న పరీక్షలన్నింటిలో మీ సహాయాన్ని అనుగ్రహించి ఎంతవరకు కొనసాగింపజేసిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఆయన సంఘ అక్కర్ల అవసరతలు మేము ఆదర్శంలో తీరుస్తురండి. ఆయన మా యొక్క మరి బేత్పగి మందిర ఆవరణం కొరకు కూడా స్తోత్రాలు. వారి కోడికల్లో అన్ని పరిచయల్లో మీరు సహాయం చేస్తూ వస్తున్నారు అందున్నారు. ఆయన మనలను రైచులకను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆ యొక్క రైచులక ఆ భుజం నొప్పి సంపూర్ణ స్వస్థపరచలాగున్న చేతి పైకి లేపడానికి కృపను అనుగ్రహించమని దాని కృప సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. శివశంకర్ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బీపీ షుగర్ కంట్రోల్ ఉండేలాగా సహాయం చేయండి. నేను మరి స్పీడ్గా రికవర్ అవడానికి సహాయం చేస్తూ వస్తున్నా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రియులందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కనెక్ట్ అయిన ప్రతి కుటుంబం స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ దయచేసి మీరు ఆన్మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కనికరించి కృప చూపిస్తున్నాడు తండ్రి. ఋతు కొరకు స్తోత్రాలు. 2వ గర్భఫలాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. దయదండ బిడ్డకు క్షేమకరమైన దినాలను దయచేయండి. గర్భిణీ దినాలన్నింటిలో కూడా నీ కృపను నీ క్షేమాన్ని బిడ్డకు దయచేసిరండి. సుఖప్రసవం కొరకు సిద్ధపరుస్తురాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి దీన ప్రగతి కొరకు కూడా స్తోత్రాలు. తనను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించి గర్భం దయచేసి వచ్చినారు. స్తోత్రాలు. నాయన తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. జాబ్ అంతట్లో కృపను అనుగ్రహించండి తండ్రి. క్షేమకరమైన నాయన మరి ప్రసవం కొరకు ఆ బిడ్డను కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇంకా మా యొక్క సంఘాల్లో ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ బట్టి నీ పాల చెంతకు వచ్చి నాయన ప్రార్థిస్తుండగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచి అంగవైకల్యం లేని మంచి శ్రేష్టమైనటువంటి బిడ్డలను మీరు దయచేసి మీ నామం ఆయన తెచ్చుకున్న దేవుడు అని గద్దినాల్లో కూడా మా ప్రార్థన ఆలకించి జవాబునిచ్చి పిల్లలు లేని వారిని కూడా దర్శించి నాయన గర్భఫలాన్ని ఇచ్చి కృపనిచ్చిన దేవుడు అని స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నాయన ముఖ్యంగా ఎబ్రోను నాయన జ్ఞాపకం చేసుకొని చుంటుండగా కరుణించి కృప చూపించి నాయన సమకూర్చే దేవుడవు నీ సంఘం ప్రభా నువ్వు కట్టుకుంటున్నాడు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వినాల్సి వస్తుంది ప్రభా. అన్ని జనాంగంలో ప్రభా ఎంతో హేళనకరమైనటువంటి పరిస్థితి గద్దినాలు ఆయన భక్త సింగ్ అన్నప్పుడు ప్రభా ఎంతో భయము. హెబ్రోన్ అంటే ఎంతో నాయన గౌరవించే వాళ్ళు నాయన సమాజంలో. ఇప్పుడు చూస్తే ప్రభా ప్రతి రోజు ఏదో రకమైనటువంటి గొడవలు తండ్రి. ఎంతో భయంకరంగా నాయన పరిస్థితి నాయన దుష్టుడు తీసుకొచ్చి ఉంటుండగా కరుణించి కృప చూపించి దేవా నీవు జోక్యం చేసుకో. దయలు తండ్రి నీ యొక్క సంఘము నువ్వు స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘము మీ కృపను మీ కనకరాన్ని దయచేసి రండి. ఆత్మీయులను అక్కడ నిలబెడుతురండి తండ్రి. ఆత్మీయంగా ప్రభా పరిచర్య చేసే వారిని ప్రభా మీరు సమకూర్చి నాయన మంచి దైవజనులను లేవనెత్తి నీ యొక్క కృపను అక్కడ పాలింపజేస్తున్నామని మునుపటి వైభవాన్ని తిరిగి నాయన ఆ యొక్క సంఘానికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తేజో మహిమ మరలా మీరు దయచేసి దయలు తండ్రి. భక్తి సింగ్ అన్నప్పుడు ఎంత దైవత్వము ఎంత మరి నాయన సమాధానం అక్కడ ఉంటా వచ్చిందో ఆ దినాలను మరలా మేము చూడు లాగున మీ కృపను దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కనికరించి కృప దయచేస్తురండి తండ్రి. మరి ఇంకా ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాను. కనికరాన్ని చూపిస్తురండి నాయన. మరి దాదాపు 50 దేశాల్లో బైబిల్ బ్యాన్ అయింది ప్రభా. కరుణించి కృప చూపించి నాయన మరలా బైబిల్ ప్రింట్ అవ్వడానికి తండ్రి నాయన కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. లేదు తండ్రి హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కొరకు ఆ యొక్క ఒప్పందంలో ప్రభా ఇరుపక్షాల్లో ఉన్న బందీలు ఖైదీలు విడుదలగున్నట్లు నాయన మరలా ఆ యొక్క కాల్పులు అవన్నీ ఆగిపోయే దానికోసం సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మా దేశంలో సువార్త అందని గ్రామాలు ఇంకెన్నో ఉంటున్నాయి ప్రభా. కరుణించి కృప చూపించి పరిస్థితుల్లో అన్నిట్లో ప్రభా మీ యొక్క జయాన్ని అనుగ్రహించి నాయన సువార్త నాయన ప్రకటించబడ్డానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను దేవా. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను. రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. దాన్ని కృపను అనుగ్రహించి సహాయం చేసి రావాల్సిందిగా నాయన. ముఖ్యంగా నార్త్లో నాయన నీ బిడ్డలు ఎంతో బాధతో ఉన్నారు
కరుణించి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. మా యొక్క మరి మా రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక బిల్లు ప్రవేశపెట్టబడింది ప్రభా. ఇంకా కొన్ని దేశాలు ప్రవేశపెట్టాల్సిన ఆలోచన వస్తుంది, తీసుకొస్తున్నారు ప్రభా. అయితే మీరు జోక్యం చేసుకుంటారండి దయగల తండ్రి. క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టకుండా తండ్రి, దేశ నాయకులు అయితేనేమి ప్రభా, నీకు విరోధంగా రూపింపబడిన వారైతేనేమి అందరినీ ప్రభా మీరు దర్శించి నాయన మీ యొక్క కృపకు నాయన వారిని కూడా పాత్రలు గ్రహించి తండ్రి వారు నిజం తెలుసుకొని నీ రాజ్యంలోనికి నాయన వారు కూడా అతని ప్రభా రక్తం చేత కడగబడే వారుగా ఉండడానికి కృపను అనుగ్రహించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. కనికరాన్ని దయచేసి రండి, కృపను దయచేసి రండి. ఈ రోజు కొరకు కావాల్సిన భద్రత కాపు అందరినీ మీరు దయచేసి రండి, కృప చూపించండి. ఆస్ట్రేలియా అఖిల పవన్ పరిచయం కూడా దేనికంగా చేసి రావాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను. దాని పరిస్థితులు అన్నిటి మీద ప్రభా మీరు విజయం ఇచ్చి నడిపించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. దేవా నీకు మహిమకరంగా ప్రభా, నీ నా మహిమార్థమై ప్రభా మరి మమ్మల్ని సృజించినావు అంటున్నావు ప్రభా. మేము మహిమ తీసుకొస్తున్నామా, నీకు అవమానం తీసుకొస్తున్నామా? మమ్మల్ని మేము స్వయ పరీక్ష చేసుకొని తండ్రి మీ వాక్యాన్ని అనుసరించి తండ్రి నీ ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి బ్రతకటానికి కృపను దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నారు. ఎంతో మంది ఈ రోజును చూడలేకపోయినారు ప్రభా. మేము అంతకంటే గొప్పవారం కాదు, నీ కనికరాన్ని బట్టి ప్రభా మా యొక్క ఆయుష్ పొడిగించబడింది. అయితే మేము ఏ రీతిగా బ్రతకాలో ప్రభా బహు జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితం జీవించడానికి కృపను అనుగ్రహించి వస్తున్న ప్రార్థన చేస్తూ కనెక్ట్ అయిన ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ నా దీన కుటుంబాన్ని ఇంతవరకు నాయన మరి మీ కృపలో భద్రపరుచుకొని మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తూ నాయన నిజంగా మాకు ప్రయోజనం కలిగినట్లు ప్రభా మీరు మాకు మార్గాన్ని బోధించే దేవుడు ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి సుధీర్ బ్రదర్ ఎంతగానో ఇంకా బాధ్యతకు తీసుకొస్తున్న కరుణించి కృప చూపించి అవును ఆయన సమస్తం బాగుగా చేయను అన్న మాటను వారి జీవితాల్లో సమకూర్పును దయచేసి తిరిగి నాయన కట్టబడటానికి దేవా ఏకంగా కూడి నేను కొనియాడే రైతుగా ప్రభావాన్ని సమకూర్పును దయచేసి రోజున ప్రార్థన చేస్తూ నాయన జ్ఞానం గల స్త్రీగా ఉండి తండ్రి తన ఇల్లు తను కట్టుకునే విషయంలో సాయం చేయండి. పిల్లలకు కూడా మంచి జ్ఞానం దయచేసి తండ్రి దగ్గర రావాలన్న ఆశ నా బిడ్డల్లో రేపి తండ్రి ప్రభా సమకూర్చి నేను ఆవును తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ చేసిన మేళని బట్టి హృదయం ఆరకృతం తాల్చెల్లించుకుంటూ సమస్తమైన మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుని ఘనమైన ప్రేమకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా యాత్రా జీవితంలో మరి యొక్క ప్రార్థన దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రం. నీ మహిమ కొరకుగా నీ ఉదయకాల ప్రార్థన సభలు ఎత్తి మీరు నీ మహిమార్థమై నడిపిస్తూ ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన సమయానికి ప్రారంభించడానికి కారణం చేద్దాం. కనెక్ట్ కాలేకపోయారు, వారి భాగాలను దయచేయండి. నమ్మకంగా పాల్గొంటున్న విశ్వాసాన్ని కనపరిచి ప్రతిఫలాన్ని నిర్ణయించాలి. ప్రియ ప్రభా, మీ గొప్ప కార్యం వాళ్ళ బాధ్యత జరిగించుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటే సహాయం చేయండి. ప్రియ తండ్రి, ఈ ప్రకారంగా సార్వత్రిక సంఘాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని మీ చల్లని రాకడ కొరకై మమ్మల్ని అందరూ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. చుట్టూ శత్రువు యొక్క రాజ్యాల నుంచి నేను మీరు కాపాడని నెమ్మదిగా నుంచి ప్రార్థిస్తున్నాను. ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతో కఠినటువంటి మనిషి హృదయానికి మార్చండి. నీ మయం కొరకు దాని గొప్ప కార్యం జరిగించమని మీకు ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా ఏ విధమైనటువంటి మత సమైనటువంటి భేదం లేకుండా మానవత్వంతో ప్రవర్తించినట్లుగా నీ మనస్తత్వం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ఆ రీతిగా నీ ఆత్మ కార్యం, బలమైన కార్యంలో ఉత్తర భారతదేశ రాష్ట్రాలన్నింటిలో మీరు జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు వెళ్తున్న నానా రకమైన కష్టాల్లో, వారి బాధలను మీరు ఆదరించి, వారి అక్కడిని మీరు తీర్చి, మీరే వారిని ఆదుకోవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రభువా, ఈ ప్రకారంగా నీ గొప్ప కార్యాన్ని ఆ ప్రాంతంలో జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రతి స్థానిక సంఘం యొక్క అవసరతల కొరకు ప్రార్థిస్తున్నా. మీ చిత్తానుసారంగా దైవ క్రమాన్ని మందిరాల్లో మీరే జరిగించాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువుల ఎదుగుట కొరకు వీళ్ళందరికీ మీరే సహాయం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, నీ కృప చూపించి నీ కనికరమును కటాక్షం చూపించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా ఈ దిన సేవ అంతరికి మీ చిత్తానుసారంగా నడిపించండి. దయగల తండ్రి, నీ భయం కొరకుగా ఈ దిన బయలుపట్నంలో ప్రార్థన కొడుకలు, స్వార్థ కొడుకు, ప్రత్యేక కొడుకలు తండ్రి, ప్రతి విధమైనటువంటి పరిచర్యలు మీరు ఆశీర్వదించి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఆ రీతిగా ఈ ఉదయ కాలంలో ప్రార్థనలో పాల పంపులు పొందుకుంటువచ్చు నీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్యోతమ కొరకు సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడం, వారిని కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాను. కుమారుడు వారు రాసినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ మీరు సహాయం చేయదు. ఆ రీతిగా కెనెత్ జ్ఞాపకం చేసుకోవడం, మంచి ఆరోగ్యంలో కృపలో బలవంతుడిగా చేయదు. మీ దాసు సమయానికి ఆత్మీయంగా సమకూర్చు. దయల తండ్రి, దాసులకు తెలియని తోబుట్టుతో ప్రార్థిస్తున్నా. మీ గొప్ప రక్షణ చేత ఆదరించండి. హరిత రత్నం యొక్క అవసరం తీర్చండి. ఆ రీతిగా భూ సమస్యను మీరు పరిష్కరించమని ప్రార్థిస్తాం. సహాయం చేయలేని చూపించండి. ఆ మాత్రమే కాదు, ఏదో సుధీర్ బ్రదర్ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరేవని కనికరించు. సాతానుకు చోటు లేకుండా నిర్దాసుగా నే వాక్యానికి లోబడి తన కుటుంబాన్ని కట్టుకున్నట్టుగా మీరు మాత్రమే కార్యం జరిగించి నేను ప్రార్థిస్తున్నాం. పిల్లలకు మంచి మనస్సు దయచేయండి. సమస్య మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం. మా దేవ, దయతో మీరు కనిపించు. ఈ రీతిగా కోపంలో ఉన్నటువంటి ఆ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతం చేయండి. లాజరు బయటికి రమ్మని పిలిచే దేవుడు, ఆ బాబు విషయంలో కూడా మీ గొప్ప కార్యం జరిగించుకోవమని మీరు ప్రార్థిస్తున్నారు. సహాయం చేయండి. షాబిరిపేట మండలం అంతా మీరు దర్శించి ప్రార్థిస్తున్నారు. సహాయం చేయండి.
అలాగున ప్రియ ప్రభా మీ దోషులను వారి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకో. నీ మయము కొరకుగా వారి విశ్వాస జీవితాన్ని గణపరచండి, ప్రార్థనలు ఫలింప చేయండి. నూతనమైనటువంటి కార్యములను మీరు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి సంతానమును మీరు ఆశీర్వదించి నీ మయము కొరకు వారి సాక్షులు పెట్టుకొని ప్రార్థించి ప్రవీణ దీన వీళ్ళ యొక్క ఉద్యోగం వారి కష్టాస్తులు ఆశీర్వదించి ఆ రీతిగా ప్రియ తండ్రి అశ్విని జ్ఞాపకం చేసుకొని తన భవిష్యత్తును దీవించు. తన ఉద్యోగం అంతటి మీరు సాక్షి వాడుతుంది. డేవిడ్ని జ్ఞాపకం చేసుకొని జాబ్ కొరకు తన ప్రయత్నం నుంచి తానుసారంగా సఫలం చేయండి. మా ప్రభా నీ పరలోక సంకల్పం నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తుంది. సహాయం చేయండి. ఆ రీతిగా ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చుకొని దోషాలు ఇతరులను పడుస్తుంటారు. వృద్ధాప్యంలో నీ కృపా బలం వారికి అనుగ్రహించి వారి యొక్క ప్రార్థనలు మీరు ఆశీర్వదించే విధానం కరకరిస్తున్నారు. దోషం యొక్క ముఖ్యం లోకన్న నేరిడైన నిన్న స్వాభావం అడిగేరు కొరకు ప్రార్థన చేస్తున్న స్టడీస్ అత్యంత సహాయం చేయండి. దాస్ లోకం యొక్క ఆరోగ్యాన్ని కలిగించి మంచి దృష్టి ఇచ్చింది. ఆ రీతిగా ప్రియ ప్రభా దాస్ రాజు బ్రదర్ మార్tin స్టీఫెన్ సరస్వతి స్టీఫెన్ జ్ఞాపకం చేసుకో. నీ మహిమ కొరకుగా పరికల విషయంలో మీరు సహాయం చేయండి. ఆ రీతిగా నమ్మకంతో మూవ్ చేసుకోండి తండ్రి. ఆ మాత్రమే కాదు దాస్ థామస్ అనురాధన కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని కుటుంబాన్ని కూడా మీ కొరకు ఏర్పడవచ్చు. ముగ్గురు సోదరులకు ప్రభా ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వాల్సి ఉంటుందా నేను మాత్రమే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సుజాతము గారు ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప రక్షణ కార్యం రాష్ట్రాల యొక్క కుటుంబంలో మీరు జరిగించండి. రంగయ్య గారు ఓ ప్రభా నీ గొప్ప ప్రేమను తెలుసుకోవడానికి కొరకు మిమ్మల్ని మీరే బయలుపరచుకోండి. దయచేసి మా ప్రార్థనలు ఫలింప చేయండి. తగిన శరీరం మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగున రాకేష్ వారికి ఇచ్చిన మరొక ఫలం కొరకు ఉదరము చెల్లిస్తున్నాం. చాలా మన కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ రీతిగా రక్షింపబడినటువంటి శైలేందర్ను రాకేష్ దర్శించి మీరు గొప్ప నామమును మయంపరచుకోవడం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. జయము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు ఒక్కొక్కరిని వర్ణ స్థల సాక్షులు వాడుతారు. ఆరతిగా ప్రియ ప్రభా మీ దాస్తాను స్వర్ణస్థితి కొరకు ప్రార్థిస్తుంది. ప్రవీణ్ కుమార్ బ్రదర్ కొరకు వారి డ్యూటీ బాధ్యతలు మీ కొరకుగా సాక్షులుగా బలపరిచి వాడుకొని ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి సంతానం పరుస్తారు. అంకిత ప్రణిత వారి యొక్క చదువులో వారి ఆత్మీయ జీవితంలో నీ కృపలో వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. తోటి విద్యార్థుల మధ్యలో ప్రత్యేకమైనటువంటి పెట్టక నీ కొరకు వారు జీవించడం కొరకు మీ నామాన్ని వారి ద్వారా మయం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించండి.
మీ దాసు డ్యూటీ పార్టీని మీ కొరకు సాక్షులు వాడుతారు. ఆ రీతిగా మా ప్రభా మీ దాసు శ్రీనివాస్ జయముస్తు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన చదువులో సహాయం చేయండి, ఆత్మీయంగా వదిలి చేయండి. మీ దాసు డ్యూటీ స్థలంలో నీ కొరకు సాక్షిగా వాడుకోమని మేము ప్రార్థన చేసి తెచ్చినాము. కృప చూపించండి. స్వగ్రామంలో నీ గొప్ప కార్యం జరిగించు. అక్కడ సగం స్థాపించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఆ రీతిగా మా ప్రభా మీ దాసుల శ్రావణము గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముగ్గురు కుమార్తెల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకుగా వారి ఉద్యోగ బాధ్యతల్లో భద్రత ఇచ్చి నీ కొరకు వారి యొక్క పోలీస్ మధ్యలో సాక్షులుగా వారిని వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సుకన్యాన్యుల పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సున్న వెంకటరమణ మనవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, భాస్కర్ లో వెంకట విలక్షణ కార్యం జరిగించి మిమ్మల్ని మీరు బయలుపరుచుకొని నీ గొప్ప కార్యమును వారి ద్వారా జరిగించుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుల విశ్వాసం గణపరచండి. వారిని కూడా ప్రార్థన బిడ్డలుగా మీరు ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సృజన కుటుంబానికి ఆదరించి మీరే భారములు భరించి దేవుడి ప్రభావాన్ని కనిపిస్తున్నాం. అలాగున విద్యాము గారి స్తోత్రాలు, నారాయణ గారి స్తోత్రాలు గారి విశ్వాసాన్ని గణపరచండి. ఓ ప్రభా, మీరు ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రాలు చెప్తున్నాను. సరిత విజయరాజు మనమును కొరకు ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ జీవితంలో చక్కటి పునాది మీద మీరు తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, మీరు చేసిన ఉపకారముల కొరకుగా నీ మయమార్థమై స్తుతి కృతజ్ఞత అర్పించినటువంటి ఆరాధన ప్రత్యక్షతను మీరు తీసుకురండి. ఆర్థిక విశ్వాస జీవితంలో మీరు బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. కుమారుడు ఫణిభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమునకు తాను విధేయుడై నేటి బాప్తిస్మంలో సాక్షి ఇష్టపడదు మీరే తన సిద్ధపరచుకుని ప్రార్థిస్తున్నాం. తన ఉద్యోగం, తన భవిష్యత్తు విషయంలో మీరు సహాయం చేయండి. మా ప్రభా, నీ మయమార్థమే నీ కార్యం గురించి ఎన్న ఇంటర్ ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి. నందభూషణ్ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రభా 15th నుంచి స్టార్ట్ కానిగా మీరు సహాయం చేయండి. ఏ రీతిగా స్వాతి రాజేంద్ర యొక్క కుటుంబ సమస్యలు పరిష్కరించండి. ఆ రీతిగా మా ప్రభా భూషణ ప్రార్థన రాలేకపోతుంది, కనికరించండి. గగరాజు గారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్న పిల్లల చిరగప్ప మగమ్య మన కొరకు హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. రిటర్న్ ఎగ్జామ్ పోలీస్ జాబ్ కొరకుగా సిద్ధపడుతుండగా మీ సహాయం కొరకనిచ్చి సఫలీకృతులు కావనట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృపను చూపించండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకునవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయల తండ్రి, స్వాతి రాజేంద్ర కుటుంబ సమస్య కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే న్యాయకర్తవు, న్యాయం జరిగించి వారి కుటుంబ జీవితాన్ని సమాధానపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయల తండ్రి, ఈ ప్రకారంగా నీ ఘనమైన శ్రేష్టము మయంపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి. ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఉదయిస్తున్న అన్ని బ్రదర్ పిల్లలు జ్ఞాపకం చేసుకుని అభిషేక్ లిడియా సుఖప్రసం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించి
ఆ రీతిగా రేచల్ యొక్క భవిష్యత్తుని తీర్చుకుని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఏ బిడ్డను మీరే కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి. ఏ రీతిగా రాజు బ్రదర్ రత్నమ్మ వారి పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. చదివిన కొరకు తోబుట్టుకోరు వారి భారాలు భరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయలు తండ్రి. ఈ రీతిగా మా ప్రభువా మీరు చేసినటువంటి సమస్త నేను భారంలో నీకు వందనములు చెల్లిస్తూ నీవే నీ చిత్తానుసారంగా ఒక్కొక్కరి కుటుంబ జీవితంలో మీ నామాన్ని మయంపరుచుకొని నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. దయమని ముగ్గురు ప్రార్థిస్తున్నాం. నీవే మీ దాస్తాన్ని నీ కొరకుగా వెలువైనటువంటి పాత్రగా ప్రభువా ఈ కార్యముల కొరకు బలపరిచి వాడుకొని ప్రార్థిస్తున్నాం. మీ కనికరం చూపించు. నేనే వేరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించు. మీరే మేరకై జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు పరిస్థితి ఆత్మస్వార్థం తీసుకొని మీ చిత్తానుసరైనటువంటి నాయకత్వం తీసుకుని నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నా నిమిత్తం నా సేవలు దాని నిమిత్తం ఈ పట్టణంలో కాపాడు రక్షిస్తాను. ప్రశస్తమైన వాగ్దాన అక్షరాలు నెరవేర్చుకో. ఓ ప్రభువా, ఆత్మీయంగా మీ యొక్క సంఘాన్ని నిలబెట్టవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి దయలు తండ్రి. దయతో మీరే జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా దేవా, ఏ రీతిగా అనారోగ్య పరిస్థితుల బిడ్డలు మీరు కనికరించండి. రాజు మేరీ అనేటువంటి కుటుంబం దాసి పడక మీద ఉన్నాడు, పక్షవాతాన్ని మీరు స్వస్థపరచండి. నరేష్ అనేటువంటి తండ్రి సోదరుడు టీబీ గురైనాడు, ప్రభు కరుణించు. ఆ రీతిగా మా ప్రభు ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని కనికరించు. కుటుంబ సమస్యలతో ఉన్న వారిని కనికరించు. ఆర్థిక యవనస్తులు వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క ఉద్యోగాలు అన్నింటినీ కృప ఇచ్చి నీ చిత్తానుసారంగా వారు సెటిల్ అవునట్టుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించు. ఏదైనా మా నిమిత్తం పరిశుద్ధులు చేయలేని ప్రతి ప్రార్థన కొరకై పొందడం చేస్తున్నాం. చాంద్రము గాని జ్ఞాపకం చేసుకొని నిర్దాసులావని మొత్తని జ్ఞాపకం చేసుకొని నిర్దాశాలుగా సంతానం మీరు కనికరించు తండ్రి. వాడి స్థలంలో నీకు సాక్షులుగా వారిని వాడుకోవడమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంతోషాన్ని మనమడు కొరకు అరిసిగా మా ప్రభు మరి ఉద్యోగ బాధ్యతల కొరపై సాక్షులు వాటి భావన మొత్తాన్ని జ్ఞాపకం చేసుకొని పవను అఖిల పిల్ల జ్ఞాపకం వారి పరిచయాలకు హస్తం చూడగా వచ్చేది. ఆ రీతిగా మా ప్రభు నీ బిడ్డలందరి పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఏ మహిమ రాకడ కొరకై మా ప్రభువు సిద్ధపరచు. నీ ప్రణాళికగా అప్పగించుకోవచ్చు. దిక్కులేటువంటి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. విధవరాన్ని జ్ఞాపకం చేసుకోండి. పేదవారిని జ్ఞాపకం చేసుకో. ఆ రీతిగా మా ప్రభా నానా పరిస్థితున్నటువంటి వారందరినీ మీరు ఆదుతారు. మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం మాలో మాత్రం నెరవేర్చుకుని స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువుగా మనతో సర్వలోకం సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అందరికి. సరే అండి.